ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క టెన్స్ గురించి వివరాలు తెలుసుకుందాం. అది ఎగ్జామినేషన్స్లో ఇస్తాడు, ఏమిటి వాటి యొక్క మీనింగ్ ఏంటి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్, దీనికి మరో పేరు ప్రెజెంట్ ఇండెఫినిట్. ఓకే, ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇది ఇంగ్లీష్లో మనం బైహార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ మధ్యని లాస్ట్ టైము టెట్ ఎగ్జామ్లో డెఫినేషన్స్ కూడా అడిగాడు. అంటే ఇలా ఇచ్చేసి ఒక డెఫినేషన్ ఇచ్చేసి అది ఏ టెన్స్ అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ అని ఇచ్చి, సో ఫైండ్ ఇట్స్ నేమ్ ఆఫ్ ది టెన్స్ అన్నాడు. దాని యొక్క పేరు కనుక్కోమన్నాడు. సింపుల్ పాస్టా, సింపుల్ ప్రెజెంటా, సింపుల్ ఫ్యూచరా, ఓకే, ఇట్లా అడుగుతున్నాడు అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు బై హార్ట్ ద డెఫినేషన్ ఆఫ్ టెన్సెస్ కూడా డెఫినేషన్ మనం చదవాలి. అలాగే కానిస్టేబుల్ కూడా అడగవచ్చు. ఒక ఎగ్జామ్లో ఇచ్చాడంటే ఇంగ్లీష్ అనేది ఓవరాల్గా కామన్ అండి. అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఇంగ్లీష్ అనేది కామన్ అండి. మిగతా సబ్జెక్ట్ లాగా ఇది స్టేట్ సబ్జెక్ట్కి ఉంటుంది, సెంట్రల్ సబ్జెక్ట్కి ఉండదు, ఇట్లాగా ఇంగ్లీష్కి ఉండదు. ఒక మోడల్ ఒక ఎగ్జామ్లో వచ్చిందంటే అదే మోడల్ ఇంకో ఎగ్జామ్లో ఇవ్వచ్చు. అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అఫ్కోర్స్ టెట్ కావచ్చు. కాబట్టి అన్ని మోడల్ కూడా మనం సరిగా నేర్చుకోవాలి. ఓకే, తెలుగులో మీనింగ్ ఏమిటంటే సాధారణంగా జరుగుతున్న పనులు మరియు వాస్తవాలను తెలియజేస్తుంది. సాధారణంగా జరుగుతున్న పనులు మరియు వాస్తవాలను తెలియజేసేదాన్ని సింపుల్ ప్రెజెంట్ అని అంటారు. సాధారణంగా ఏం జరుగుతుంది? ఆవు పాలు ఇస్తుంది, పిల్లలు ఆడుకుంటారు, చెట్టు మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఇలాగ సాధారణంగా జరిగే పనులు. తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది, సంరక్షిస్తుంది. సాధారణంగా ఎవరు ఏ పని చేసినా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ఓకే, జనరల్ యాక్షన్ అంటారు. ఓకే, అలాగే వాస్తవాలను తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది? సూర్యుడి కాంతినిస్తున్నాడు, సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇవి వాస్తవాలు. ఎక్కడైతే వాస్తవాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకి సాధారణంగా జరుగుతున్న పనులు ఉన్నాయో వాటిని సింపుల్ ప్రెజెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, డెఫినేషన్ అర్థమైంది కదా. సో ఇంగ్లీష్లో డెఫినేషన్ అందరూ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంక్స్, డిఫెన్స్, టెట్, డిఎస్సి ఏ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్ పరంగా మాత్రం నేను చెప్పేది కామన్ అందరికి కూడాను. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీరు సరిగా చూడాలి. తెలుగులో డెఫినేషన్ మామూలుగా తెలుసుకోండి, ఇంగ్లీష్లో మాత్రం చూడండి. ఓకే, అయితే ప్రతి టెన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంపార్టెంట్ స్టెప్స్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతాయి. హెల్పింగ్ వెర్బ్స్, సహాయక క్రియలు ఇందులో లేవు. సింపుల్ ప్రెజెంట్లో లేవు, సింపుల్ పాస్ట్లో లేవు, మిగతా 10 టెన్సుల్లో ఉంటాయి. ఓకే, వెల్, కానీ వెర్బ్ ఉంటుంది కదా. హెల్పింగ్ వెర్బ్ లేకపోయినా వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ V1 V5. వెర్బ్ ఏమిటండి? V1 V5. ఈ V1 అనేది I we you దేకి వస్తుంది. ఇక్కడ మనం దీన్ని తెలుసుకోవాలి. I we you దేకి వస్తుంది. V5 ఎక్కడ వస్తుంది? ఈ షీ ఇట్. ఇందా చెప్పానుగా సబ్జెక్ట్స్ కోసం ఈ షీట్ అంటే హీకి బదులు మగవాళ్ళు రావచ్చు, షీకి బదులు ఆడవాళ్ళు రావచ్చు, ఇటు బదులు యానిమల్, బర్డ్ ఏదైనా వస్తువు ఇవ్వచ్చు. ఓకే, అలాగే ఒక్కొక్కసారి మనకి ఎవ్రీవన్ అని ఇస్తుంటాడు. కామన్గా ఎవ్రీవన్, ఎవ్రీబడి అని ఇస్తుంటాడు. ఎవ్రీవన్ అన్నా ఎవ్రీబడి అన్నా ఓకే, అది మనకి కామన్గా అది లేడీకి సంబంధించవచ్చు, జెంట్కి సంబంధించవచ్చు అనమాట. కాబట్టి ఎవ్రీవన్ అన్నా ఎవ్రీబడి అన్నా అది హీ షీతో సమానం. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఇట్ ఉంటే వెర్బ్ కేస్ చేరుస్తాం, లేదా ఈ షీ ఇట్కి బదులు నౌన్ ఉన్నాయి వెర్బ్ కేసు ఎస్ చేరుస్తాం. అలాగే ఈ షీట్కి బదులుగా ఎవ్రీవన్ అంటాడు. హీ స్పీక్స్ ఇంగ్లీష్, ఎవ్రీవన్ స్పీక్స్ ఇంగ్లీష్. షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. ఎవ్రీబడి నోస్ మీ, హీ నోస్ మీ, షీ నోస్ మీ. ఎస్ ఉందా? ఎవ్రీబడి నోస్ మీ అంటే ఎవ్రీబడి, ఎవ్రీవన్ కూడా ఇక్కడ హీ షీట్తో సమానము. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ మనకి V5 V1 ఎక్కడ వస్తుందంటే ఈ విధంగా మనం ఈ టేబుల్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్టెప్, మనం ప్రతి టెన్స్లో మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బులు తెలుసుకోవాలి, వెర్బ్ తెలుసుకోవాలి. మూడో స్టెప్ ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్, యాడ్ వెర్బ్ ఆఫ్ టైం తెలుసుకోవాలి. యాడ్ వెర్బ్ ఆఫ్ టైం. ఇంతకీ యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏమిటంటే
మనము చేసిన పని యొక్క కాలాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారు? యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అని అంటారు. నిన్న, ఈరోజు, రేపు, ఇప్పుడే అని మనం వాడుతుంటాం వర్డ్స్ని, మనకు తెలియకపోవచ్చు. కానీ గ్రామర్కి వచ్చేసరికి అవే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మాట, ఎందుకంటే అది ఏ టెన్స్లో ఉందో తెలియపరుస్తుంది. ఇందులో యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అంటే ఏమిటంటే, ఓకే, ఇది మనం చేసే పని యొక్క టైం తెలియజేస్తుంది చెప్పాను కదా. ఇందులో మనకి 7 స్టెప్స్ ఉన్నాయి, 7 మోడల్స్లో ఉన్నాయన్నమాట. టెన్సెస్లో బిగ్ టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్. ఓకే, వెల్, ఫస్ట్ వన్ యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు. యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు. నిత్య సత్యాలు ఎప్పుడు కూడా జరుగుతుంటాయి కాబట్టి వాటిని ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ది సన్ డాష్ ఇన్ ద ఈస్ట్, బ్రాకెట్లు ఏమిటి? రైజ్. ఓకే, సూర్యుడు తూర్పున ఉదయించును అని అర్థం. ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు. నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయిస్తాడు, రేపు కూడా ఉదయిస్తాడు, అలా ఉదయిస్తూనే ఉంటాడు. అంటే అవి యూనివర్సల్ థింగ్స్ కాబట్టి నిత్యము జరుగుతూ ఉంటుంది. మనం ఒకరోజు పని మానివచ్చు చేయడం, కానీ అవి మానిస్తే సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అవి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. కాబట్టి వీటిని ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం ఆన్సర్ చెయ్యాలి. అయితే ఇక్కడ చూడండి, ది సన్ అంటే ఇట్ కదా, ది సన్ అంటే ఇట్టే కదా. మరి ఇట్ అంటే థర్డ్ పర్సన్ కదా, ఇట్ అంటే ఇది ప్రొనౌన్ కదా. థర్డ్ పర్సన్ రాస్తున్నప్పుడు V5 అయినా V5 కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? రైజెస్. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే అందరికీ తెలుసండి, నేను కాదనలే. కానీ ఎందుకు వచ్చిందో నేను ఇక్కడ మీకు డెరివేషన్ ఇచ్చాను. అంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్లో ఉంది సెంటెన్స్. యూనివర్సల్ ట్రూత్ అంటే సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో హెల్పింగ్ వెర్బ్ లేవు. వెర్బ్ V1 V5లో ఉంటుంది. V5 యూజ్ చేసాం ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్. ది సన్ అంటే ఇట్, అది వస్తువుగా తీసుకోవాలి ఆఫ్ కోర్స్. కాబట్టి ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, అలాగే ది ఎర్త్ డాష్ అరౌండ్ ది సన్ ఉంది. ఎర్త్ని చూడగానే యూనివర్సల్ థింగ్, అది యూనివర్సల్ ట్రూత్ అని అర్థం. యూనివర్సల్ థింగ్ ఇప్పుడు కూడా యూనివర్సల్ ట్రూతే చేస్తుంది. అక్కడ క్లూ ఏమిటి? సన్ను, ఎర్త్, మూన్, స్టార్స్ ఇవన్నీ కూడా యూనివర్సల్ థింగ్స్ కాబట్టి వాటిని ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం ఉపయోగించాలి. ఓకే, కాబట్టి ఎర్త్ని చూడగానే మనకి ఏమిటి వస్తుంది ఇక్కడ? ఇది యూనివర్సల్ థింగ్ అంటే యూనివర్సల్ ట్రూత్ అంటే సింపుల్ ప్రెజెంట్ అని గుర్తొచ్చింది. ఎర్త్ అంటే ఇట్, ఇట్తో రాస్తున్నప్పుడు వెర్బ్కి ఏం చేర్చాలి? ఎస్ పెట్టాలి. అంటే మూవ్సే కదా, ది ఎర్త్ మూవ్స్, ది ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్, ది ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. అలాగే స్టార్స్ డాష్ ఇన్ ద స్కై, స్టార్స్ కూడా యూనివర్సల్ థింగ్సే. ఓకే, ఇక్కడ స్టార్స్ అనేది ప్లూరల్, స్టార్స్ అనేది ప్లూరల్. ప్లూరల్ కాబట్టి దే కదా, ప్లూరల్ అంటే ఏంటి ఇక్కడ? దే. సో ఈ దేతో ఎప్పుడు V1 కదా, దేతో జనరల్గా ఏమొస్తుంది మనకి? V1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది? షైన్ వస్తుంది. ఏమొస్తుంది? షైన్. అంటే ఇక్కడ ఇది దే, ఇది దే. స్టార్స్ అంటే దే, ఎనీ ప్లూరల్ బిలాంగ్స్ టు దే కదా. సో దే కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ? V1 వచ్చింది. V1 అంటే షైన్ వచ్చింది. ఓకేనా? ఇలాగా మనం యూనివర్సల్ ట్రూత్లో ఉందని ఎలా తెలుస్తుంది? ఆ సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ థింగ్స్ రూపంలో ఉంది కాబట్టి. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ వచ్చింది. అఫ్కోర్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ సిచ్యువేషన్ బట్టి. అలాగే ఎర్త్ ఇట్ కాబట్టి ఇక్కడ ఎస్ చేర్చాం. స్టార్స్ ఇట్ కాదు, స్టార్స్ ప్లూరల్. ప్లూరల్ అంటే దే. మరి దేతో రాస్తున్నప్పుడు V1 వస్తుందా V5 వస్తుందా? V1 వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది సెకండ్ స్టెప్ జనరల్ ట్రూత్స్. జనరల్ ట్రూత్స్ అంటే వృత్తి పనులు, ఎవరు పనులు చేస్తారు. ఓకే, దాన్ని ఏమంటారు? జనరల్ ట్రూత్స్ అంటారు. అది కూడా సర్వసాధారణంగా జరుగుతున్న పనులు, సాధారణంగా జరుగుతున్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు పంటలు పండిస్తాడు. నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడెక్కుతుంది. పక్షి ఎగురుతుంది ఆకాశంలో. జంతువులు నివసిస్తాయి అడవులు. తల్లి బిడ్డల్ని సంరక్షిస్తుంది. ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తాడు. కొమ్మరి కుండలు తయారు చేస్తారు. ఇవన్నీ జనరల్ ట్రూత్సే కదా. ఓకే, ఫార్మర్ థర్డ్ పర్సన్, హీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? గ్రోస్ కదా, గ్రోస్ V5. వాటర్ బాయిల్స్ థర్డ్ పర్సన్. బర్డ్ ఫ్లైస్ థర్డ్ పర్సన్. యానిమల్స్ లివ్, ఇది V1. ఎందుకు? యానిమల్స్ అంటే దే కదా, యానిమల్ అంటే ఇట్, యానిమల్స్ అంటే దే. మదర్ షీ అంటే కేర్స్,
మదర్స్ ఏంటది? కేర్స్. టీచర్ టీచెస్. టీచర్ టీచెస్. టీచర్ అంటే హీ కావచ్చు, షీ కావచ్చు, కాబట్టి టీచర్ టీచెస్. పోటర్ మేక్స్. కుమ్మరి, కుండలు తయారు చేస్తారు కుమ్మరి వారు. ఓకే, ఈ విధంగా వృత్తి పనులు. కార్పెంటర్ మేక్స్ టూల్స్. టూల్స్ అంటే వస్తువులు. కార్పెంటర్ మేక్స్ టూల్స్. చిల్డ్రన్ ప్లే. పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు? ఆడుకుంటారు. చిల్డ్రన్ అంటే ప్లూరల్, చైల్డ్ అంటే సింగులర్. చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్. ట్రీ గివ్స్ ఆక్సిజన్. సాధారణంగా జరిగే పనే కదా. ట్రీస్ గివ్ కదా. ట్రీస్ గివ్. ట్రీ గివ్స్ ఆక్సిజన్. ఓకే, ఈ విధంగా మనం సాధారణంగా జరిగే పనులు ఏది ఇచ్చినా వాక్యములో అది వృత్తికి సంబంధించింది కాబట్టి మనం కంపల్సరీగా ఏమిటంటే ఆ యొక్క సబ్జెక్ట్ బట్టి వెర్బ్కి ఎస్ వస్తుందా లేదా మనం చూసుకోవాలి. థర్డ్ స్టెప్ రిపీట్ యాక్షన్స్. రిపీట్ యాక్షన్స్. రిపీట్ యాక్షన్ అంటే ఆ సమయం వచ్చేసరికి మనము అదే మళ్ళీ ఆ పని చేస్తాం. 5 సంవత్సరములకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది సాధారణంగా. ఓకే, అది రిపీట్ యాక్షనే కదా. వారానికి ఒకసారి కొలాయి మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తారు, వాటర్ సప్లై అంటుంటాం మనం, అది రిపీట్ యాక్షనే కదా. అంటే రిపీట్ యాక్షన్ అంటే ఆ సమయానికి మళ్ళీ ఆ పని జరుగుతుంది, రిపీట్ అవుతుంది. అది రోజు కాకుండా ఆ గ్యాప్లోనే, అంటే మళ్ళీ అదే అన్ని రోజులకి ఆ పని మనకి సంభవిస్తుంది అనమాట. దాన్ని రిపీట్ యాక్షన్ అంటారు. ఇందులో ఏమిటంటే ఎవ్రీ వీక్, ఓకే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ప్రతి వారం బట్టలు ఉతుక్కుంటాం, ప్రతి నెల సినిమాలకు దేనికో వెళ్తాం, ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రాలు దర్శించవచ్చు. ఇలా ఎవరు ఏ పని ఏ విధంగా చేసినా ఈ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అనేది వాక్యంలో ఉంటే అదే యాడ్ వెర్బ్ ఆఫ్ టైం. దాన్ని బట్టి మనం టెన్స్ ఈజీగా పోల్చి అది సింపుల్ ప్రజెంట్లో ఉంది, దాంట్లో ఎల్పిక్ వెర్బులు లేవు, వెర్బ్ V1 కానీ V5 కానీ వస్తుంది. ఇచ్చిన సబ్జెక్ట్ థర్డ్ పర్సనా కాదో చూసుకోవాలి. థర్డ్ పర్సన్ అయితే వెర్బ్కి ఎస్ పెడతాం, లేకపోతే వెర్బ్ V1లోనే మనం యూజ్ చేస్తాం. అది టెన్స్ యొక్క క్లూస్ అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్గా అన్ని టెన్స్ అయితే మనం చేస్తాం. ఓకే, అలాగే వీక్లీ వారానికి, మంత్లీ నెలకు, ఇయర్లీ సంవత్సరానికి. ఓకే, ఈ వాక్యములో ఈ వర్డ్స్ ఉన్నా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేస్తాం. అలాగే సెల్డమ్, రేర్లీ, అరుదుగా చేసే పని. అమావాస్యకి పౌర్ణికి అంటుంటాము, 20 రోజులకు ఒకసారి అంటుంటాము, 3 నెలలకు ఒకసారి అంటుంటాము, 3 నెలలకు ఒకసారి రీఛార్జ్ చేస్తాం కదా, 6 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు. ఇట్లాగే ఏమిటంటే అరుదుగా చేసే పని అంటే తరచుగా కాకుండా అరుదుగా ఆ పని జరుగుతుంది, కానీ అరుదుగా. అలాగే సమ్ టైమ్స్, అప్పుడప్పుడు నేను కాఫీ తీసుకుంటాను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తుంటారు, అప్పుడప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటాను, అప్పుడప్పుడు మా సిస్టర్ స్వీట్స్ ప్రిపేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు జరిగే పని అది కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయి. ఓకే, జనరలీ, అకేషనలీ. జనరల్గా సర్వసాధారణంగా జరిగే పని. సర్వసాధారణంగా కుక్కలు కరుస్తుంటాయి. సర్వసాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి. మరి అది రిపీట్ యాక్షనే కదా. వర్షాకాలం అనేది కూడా రిపీట్ యాక్షనే కదా. ఓకే, అకేషనలీ, పండక్కి పబ్బాలకి. అకేషనల్గా మనం దీపావళి, రంజాన్, క్రిస్మస్ జరుపుకుంటాం. మళ్ళీ క్యాలెండర్లో ఆ డేట్ వచ్చేసరికి అది రిపీట్ యాక్షన్ అవుతుంది కదా. కోర్స్ ఈ విధంగా మనకి ఈ టైం రిపీట్ యాక్షన్ సంబంధించిన టైం సెంటెన్స్లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎవ్రీ మంత్ వీ డాష్, ఓకే, పే రెంట్. ఎవ్రీ మంత్ వీ డాష్ పే రెంట్ అంటే బ్రాకెట్లో పే ఉంది. నేను మీకు 8 మోడల్స్ చెప్పాను కదా, అందులో ఒక మోడల్ మీద నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, కొన్ని టెన్స్లు అయిన తర్వాత 8 మోడల్ మీద కూడా మీకు ఎలాగొస్తుందో చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, ఇది బేసిక్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఆ 8 మోడల్ మీద ఒకసారి నేను బోర్డు మీద రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బిట్ ఎలా ఇస్తున్నాడు ఏంటనేది. ఓకే, కొన్ని టెన్స్లు అవ్వాలి అంటే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఉన్నాము కాబట్టి ఓకే, బేసిక్గా మనం దీన్ని ఇలాగా చెయ్యాలని చెప్తున్నాను. అంటే బేసిక్గా చెప్పే రూల్ ఇది. ఆ 8 రూల్స్ కూడా నేను మళ్ళీ అప్లై చేస్తాను. ఓకే, ఎవ్రీ మంత్ వీ డాష్ రెంట్ పే. ఇక్కడ ఎవ్రీ మంత్ అనేది క్లూ మనకి. ఎవ్రీ మంత్ అనేది యాడ్ వెర్బ్ ఆఫ్ టైం. దీన్ని బట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉందని మనకు తెలిసింది. ఇక్కడ వీ అనేది థర్డ్ పర్సన్ కాదు కదా.
వి అనేది థర్డ్ పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ ఏంటి V1. వచ్చే వెర్బ్ ఏంటి V1. V1 అంటే పే, అంతే పే. అదే థర్డ్ పర్సన్ హీ ఉన్నా షీ ఉన్నా ఏమొస్తుంది పేస్. గోపాల్ పేస్, రాణి పేస్, మై బ్రదర్ పేస్. ఓకే, లత రెండో పాయింట్ డాష్ ఊటీ ఇయర్లీ వన్స్ విజిట్ బ్రాకెట్లో వెర్బ్ విజిట్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఇయర్లీ వన్స్ అనేది క్లూ, అది మనం తెలుసుకోవాలి. ఈ క్లూస్ మనం మైండ్లో పెట్టుకోవాలి. టెన్స్ అవుతున్నప్పుడు క్లూస్ ఇంపార్టెంట్. అది యాడ్ వెర్బ్ ఆఫ్ టైం, యాడ్ వెర్బ్ ఆఫ్ టైం ఇంపార్టెంట్. ఆ యాడ్ వెర్బ్ ఆఫ్ టైంని బట్టి టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. యాడ్ వెర్బ్ ఆఫ్ టైం మారింది అనుకోండి టెన్స్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టర్డే ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్ కాబట్టి అప్పుడు సింపుల్ ప్రెజెంట్లో రాయకూడదు. అంటే ఆ యాడ్ వెర్బ్ ఆఫ్ టైం ఏం చేస్తుంది, పలానా టెన్స్లో ఉందని మనకి తెలియపరుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇయర్లీ వన్స్ అనేది యాడ్ వెర్బ్ ఆఫ్ టైం. ఇక్కడ లత థర్డ్ పర్సన్ కదా, లత షీ, లత అనేది ఎవరు థర్డ్ పర్సన్ కాబట్టి V5 వస్తుంది. V5 అంటే విజిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఏమిటది విజిట్స్. సపోజ్ ఐ ఉందనుకో విజిట్, వి ఉందనుకో విజిట్, మై ఫ్రెండ్స్ ఎస్ కదా, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా, మై ఫ్రెండ్స్ విజిట్స్, విజిట్. అది ఫ్రెండ్ అయితే విజిట్స్, ఫ్రెండ్స్ విజిట్, ఫ్రెండ్ విజిట్స్. మై స్టూడెంట్స్ విజిట్, మై స్టూడెంట్ విజిట్స్. థర్డ్ పర్సన్ అయితే ఎస్ పెడతాను, లేకపోతే V1 పెడతాను అనమాట. ఓకే, సెల్డమ్ అనేది ఇక్కడ క్లూ, అరుదుగా జరిగే పని. సెల్డమ్ ఐ గో టు మార్కెట్, అరుదుగా నేను మార్కెట్కి వెళ్తాను. అంటే ఇక్కడ ఐతో V1 కదా, గో అయితే ఏమొస్తుంది V1 వస్తుంది. అంటే మనకి యాడ్ వెర్బ్ ఆఫ్ టైం అనేది వాక్యంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మై ఫ్రెండ్స్ డాష్ హెల్ప్ మీ. సమ్ టైమ్స్ మై ఫ్రెండ్స్ డాష్ హెల్ప్ మీ అని ఉంది. మనం వెర్బ్ హెల్ప్ అని యూజ్ చేసాం. ఇక్కడ మనకి యాడ్ వెర్బ్ ఆఫ్ టైం ఏమిటవుతుంది, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అని అర్థం. అప్పుడప్పుడు అనే మాట జనరల్గా మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి. మై ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా, దే కాబట్టి V1 వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మనకి, హెల్ప్ వస్తుంది. హెల్ప్స్ రాదు, హెల్ప్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ ఏమో V1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకేషనలీ సందర్భం బట్టి. దే డాష్ మీట్, ఒకేషనలీ దే డాష్ మీట్ అజ్, ఒకేషనల్గా వాళ్ళు మమ్మల్ని కలుస్తుంటారు పండక్కి, ఒకేషనల్గా ఏదైనా ఫంక్షన్స్కి అని అర్థం అనమాట. సో ఇక్కడ దే కూడా మనకి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏమొస్తుంది, V1 వస్తుంది. అంటే ఇక్కడ మీటే కదా, ఏమిటి ఫ్రెండ్స్, మీట్ వస్తుంది, మీట్. ఒకేషనల్ దే మీటర్స్. ఓకే, జనరలీ మై సిస్టర్, జనరలీ క్లూ, ఒకేషనలీ క్లూ, సమ్ టైమ్స్ క్లూ అంటే యాడ్ వెర్బ్ ఆఫ్ టైం, దాన్ని బట్టి టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది, ఏ టెన్స్ అయినా సరే. ఓకే, మై సిస్టర్ అనేది సబ్జెక్ట్, ఇది చూసుకోవాలి, డాష్కు ముందు ఉన్నదే మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక్కడ షీ, అది సిస్టరు, మదరు, గ్రాండ్ మదరు, ఇవన్నీ షీయే కదా. షీ అంటే ఏమిటి, స్పీక్స్. ఓకే, మై సిస్టర్ స్పీక్స్. ఎందుకు, సిస్టర్ థర్డ్ పర్సన్ కాబట్టి మనకి V5 వస్తుంది. ఫ్రెండ్స్ V5 వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ బట్టి V1 V5 డిసైడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ వెర్బ్ ఆఫ్ టైంని బట్టి అది ఏ టెన్స్ అనేది మనకి డిసైడ్ అవుతుంది. ఓకే, మంత్లీ వన్స్. ఓకే, ఐ కండక్ట్ ఎగ్జామ్స్. మై ప్రిన్సిపాల్ కండక్ట్స్. ప్రిన్సిపాల్ అంటే థర్డ్ పర్సన్ కదా, మై ప్రిన్సిపాల్ కండక్ట్స్ ఎగ్జామ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ మై మదర్ కుక్స్ వెల్. జనరలీ మై మదర్ అండ్ సిస్టర్ అంటే దే కదా, మై మదర్ అండ్ సిస్టర్ కుక్ వెల్. ఓకే, ఎవ్రీ మంత్ ఓకే, మై ఫ్రెండ్ డిపాజిట్స్ మనీ ఇన్ ద బ్యాంక్. ఎవ్రీ మంత్ మై ఫ్రెండ్ డిపాజిట్స్ మనీ ఇన్ ద బ్యాంక్. ఎవ్రీ మంత్ గోపాల్ అండ్ రాజు అంటే ఇద్దరంటే దే కదా, గోపాల్ అండ్ రాజు అంటే దే. ఎవ్రీ మంత్ గోపాల్ అండ్ రాజు డిపాజిట్ మనీ. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గోపాల్ కానీ రాజు కానీ ఒక్కడే సబ్జెక్ట్ అనుకోండి, అప్పుడు డిపాజిట్స్ కదా. ఎవ్రీ మంత్ గోపాల్ డిపాజిట్స్ మనీ.
ఎవ్రీ మంత్ గోపాల్ అండ్ రాజు డిపాజిట్ మనీ. అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులరా కాదా మనం చూసుకోవాలి. ఇది మనకి రిపీట్ యాక్షన్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, డైలీ యాక్షన్స్. ప్రతిరోజు మనం నిరంతరం చేసే పనులు అన్నమాట. డైలీ అంటే రోజు చేస్తుంటాం, ఎవ్రీడే, రెగ్యులర్లీ, మూడు ఒకటే కదా. ఆఫెన్ తరచుగా, నెవర్ అంటే రోజువారీలో ఎప్పటికీ ఆ పని మనం చెయ్యం. ఆల్వేస్ ఎల్లప్పుడు, యూజువలీ మామూలుగా ఫోన్ ఇలా చూస్తుంటాం, మామూలుగా సాయంత్రం అయ్యేసరికి అలాగా మనకి జంక్షన్కి వెళ్తుంటాం షికార్ లాగా ఏదైనా పర్చేజింగ్ చేసుకోవడానికో లేదా సంథింగ్. ఫ్రీక్వెంట్లీ తరచుగా అంటే మధ్యలో గ్యాప్ వచ్చినా అది తరచుగానే జరుగుతుంటుందన్నమాట. సో ఇవి ఎప్పుడైతే ఉన్నాయో ఇవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తీసుకోవచ్చు. డైలీ అన్నా, ఎవ్రీడే అన్నా, రెగ్యులర్లీ అన్నా, మూడు ఒకటే, యాట్ వెర్బ్ ఆఫ్ టైం. ఓకే, డైలీ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? మై గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ థర్డ్ పర్సన్ కదా, కాబట్టి ఇక్కడ V5 అయినా రీడ్స్. మై స్టూడెంట్స్ అంటే దే, ఇది V1 యూజ్ ప్లూరల్ కాబట్టి. వీ నెవర్ V1 చీట్, CHEAT, చీట్స్ రాదు ఎందుకంటే వీ అనేది ప్లూరల్ కదా. ఓకే, దేవి థర్డ్ పర్సన్ యూజువలీ హెల్ప్స్. వాసు ఆల్వేజ్ ఉంది క్లూ. వాసు థర్డ్ పర్సన్ V5 కదా. డస్, డూకి ఎస్ పెడితే అంటే ఈఎస్ పెట్టాలి, డస్ సిచ్యువేషన్ బట్టి. ఓకే, ఈ విధంగా మనం ఈ డైలీ యాక్షన్ చేస్తాం. ఓకే, రెగ్యులర్లీ ఐ వాష్ మై క్లాత్స్. రెగ్యులర్లీ మై మదర్ వాషెస్ క్లాత్స్. ఓకే, ఐ నెవర్ ఫర్గెట్ మై గోల్. షీ నెవర్ ఫర్గెట్స్ హర్ గోల్. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఐ మీట్ మై ఫ్రెండ్స్. ఓకే, గోవింద్ యూజువలీ విజిట్స్ కాశ్మీర్. ఓకే, ఇలాగా మనం ఈ యొక్క క్లూస్ బట్టి అది డైలీ యాక్షన్ అని తెలుసుకొని యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ సింపుల్ ప్రెజెంటేనండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకా కొన్ని 3 రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి సింపుల్ ప్రెజెంటే, కాకపోతే సపరేట్ చేసి చెప్పాలి. ఆ సెపరేట్ చేయడానికి కూడా ఈ మధ్యన ఒక బిట్ కూడా ఇస్తున్నాడు. సపరేట్ చేయడం వల్ల ఒక బిట్ కూడా ఇస్తున్నాడు, అది కూడా చెప్తాను ఎలాగిస్తున్నాడు అనేది. సో మనం ఈ డైలీ యాక్షన్స్లో ఈ క్లూస్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రోవెర్బ్స్. 5th వన్ ఏమిటి? ప్రోవెర్బ్స్, నీతి వాక్యాలు మన జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్ అంటుంటారు మన పెద్దవాళ్ళు. పెద్దల మాట సెద్దన్నం మూట అంటారు. అంటే సెద్దన్నం అంటే ఏమిటి? పెరుగు, మజ్జిగ. అవి మనం ఎప్పుడు తిన్నా అలాంటి పదార్థాలు మన శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది, మంచి ఆలోచనలు ఇస్తుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం అది ఫాలో అయితే మన భవిష్యత్తుకి ఓకే మంచి బంగారు బాట వస్తుందని అర్థం అనమాట. అట్లాంటి ప్రోవెర్బ్స్ మనకి ఉన్నాయి. అవి వెర్బ్ను క్రియేట్ చేసే ప్రోవెర్బ్స్, బీ ఫామ్ వెర్బ్ను క్రియేట్ చేసే ప్రోవెర్బ్స్ కూడా ఉన్నాయి. ఇది వెర్బ్ను క్రియేట్ చేసే ప్రోవెర్బ్స్. బీ ఫామ్ వెర్బ్ను క్రియేట్ చేసే ప్రోవెర్బ్స్ అంటే బీ ఫామ్స్ అంటే ఈజీగా ఉన్నాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. అక్కడ ఫెయిల్యూర్స్ ఆర్ అన్నాం, ARER. ఆర్ అనేది ఏంటి? అది బీ ఫామ్ వెర్బ్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. అక్కడ IS ఈజ్ ఉంది. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉండదా? ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు అని ప్రోవెర్బ్స్ ఉన్నాయి. ఏది? బీ ఫామ్స్ సంబంధించిన ప్రోవెర్బ్స్ కూడా ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పకూడదు, బీ ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేమిటంటే మనకి వెర్బ్ క్రియేషన్ ప్రోవెర్బ్స్. ఇది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇలాగ బ్రాకెట్లో వెర్బ్ ఇస్తాడు, ఓకే మనం చూసుకుంటాం. లేకపోతే 4 సెంటెన్స్లు ఇస్తాడు, అందులో వెర్బ్ను మిస్ చేస్తాడు. సపోజ్ గ్యాదర్ అన్నాను, సపోజ్ ఇక్కడ చూడండి, ఈ రోలింగ్ స్టోన్ డాష్ నో మాస్ బ్రాకెట్లో గ్యాదర్ ఉంది అంటే ఇది ప్రోవెర్బ్ అని మనకు తెలిసిపోయింది. ఇది బై హార్ట్ చేయాలి, తప్పదు.
మిగతా సెంటెన్స్ లాగా డైలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ ఉండదు అనమాట. ఇది ప్రోవర్బ్ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దీనిని తప్పనిసరిగా మనం బై హార్ట్ చేయాలి. ఏ రోలింగ్ స్టోన్ డాష్ నో మాస్ అంటే బ్రాకెట్లో గ్యాదర్ అంటే జనరల్గా అయితే 4 సెంటెన్స్లు ఏమి ఇస్తాడు? ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్ నో మాస్, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్డ్ నో మాస్, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ కూడా ఆలగిస్తాడు. 4వది నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఈ రోలింగ్ స్టోన్ అనేది ఇట్, గ్యాదర్స్ నో మాస్ అంటే దొర్లుతున్న రాయికి నాచు పట్టదు. అంటే ఎవరైతే నిలకడగా ప్రాక్టీస్ చేయరో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అంటే స్టాండర్డ్గా ఏ పని చేసినా దాంట్లో మనకి నాలెడ్జ్ అనేది వస్తుందని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటి? వెర్బ్కి ఎస్ అనేది చేర్చాలి. ఈ రోలింగ్ స్టోన్ అనేది ఇట్ కదా, రోలింగ్ స్టోన్. కాబట్టి ఈ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, గ్యాదర్స్. వాట్ ద ఆన్సర్? గ్యాదర్స్. మేక్ ఏ హై వైల్ ద సన్ షైన్స్, అన్నీ ఎస్లే వస్తాయి మ్యాక్సిమం. మేక్ ఏ హై వైల్ ద సన్ షైన్స్, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు మనకి లాక్డౌన్ పీరియడ్, ఓకే, అఫ్కోర్స్ మనకి ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ పీరియడ్ అంతా మనం ఖాళీగా ఉండే కన్నా మనకి ఓకే నోటిఫికేషన్లు ఎలాగా రాబోతున్నాయి కాబట్టి ముందుగా ఏ సబ్జెక్ట్ అయితే మనకి వీక్గా ఉన్నామో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నోటిఫికేషన్కి 45 రోజులు టైం ఇస్తారు ఎగ్జామ్కి, వెంటనే ప్రిపేర్ అవ్వలేం కదా. కాబట్టి ఇదేంటి? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. నీకు టైం ఉన్నప్పుడే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏ సబ్జెక్ట్ వీక్ ఆ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ సంపాదించాలి ఫ్రెండ్స్. అంటే మనం ఏ పని చేయాలన్నా అడ్వాన్స్గా చేయాలన్న మీనింగ్ అనమాట. ఓకే, ఐ మేక్ ఏ హై వైల్ ద సన్ షైన్స్ అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. చీకట్లో మనం ఏ పని చేసినా అది మనకి రిజల్ట్ అనేది రాదు. An empty whistle makes much noise. An empty whistle makes much noise. సజ్జనుండి పలుకు చల్లగా ఉండు, కంచు మురోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినుర వేమ అనుకోని వేమన శతకంలో ఓ పద్యం నేర్చుకున్నాం. అంటే మనకి వాటర్ అనేది కుండలో లేదనుకోండి, అది టంగని కొట్టగానే సౌండ్ వస్తుంది. అదే మనకి వాటర్ పూర్తిగా ఉంటే రాదు. అంటే విజ్ఞానవంతుడు అనవసరంగా మాట్లాడు, అంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు మాత్రం అన్నీ తనకు తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతాడని మీనింగ్ ఫ్రెండ్స్. ఓకే, దల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం, కుందేలు తాబేలు కదా. నోటిఫికేషన్ పడిన తర్వాత మనం గాబరు చదివినా ఏమిటి రాదు, రోజు 10 గంటలు చదివినా ఏటి అవ్వదు, అంటే అది కంగారుగా పోతుంది. అదే మనం తాబేల్లాగా ఇప్పటి నుంచే రోజుకు 2 గంటలు 3 గంటలు గంట అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసామనుకోండి ఇంగ్లీష్. ఓకే, నా సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మన టైం అయ్యేసరికి దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫాలో అవ్వాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం. ఇక్కడ స్లో అండ్ స్టడీ అని ఉంది, ఇది ప్లూరల్ కాదు. అంటే స్లో స్టడీ రెండు కలవాలి. స్టడీ, స్లో అండ్ స్టడీ. స్టడీ అంటే నిలకడ, నెమ్మదిగా మరియు నిలకడగా కలిస్తేనే విజయం. ఆ రెండు కలిస్తేనే విజయం. కాబట్టి రెండు కలిసి ఇక్కడ ఇట్ అనమాట. ఈ స్లో అండ్ స్టడీ అనేది 2 భాగాలు కాదు, 2 కలిస్తేనే ఇట్. కాబట్టి ఇక్కడ విన్స్ అని వచ్చింది, విన్ రాదు, ఇది ఇట్టే. ఈ 2 కలిస్తేనే విజయం అని అర్థం అనమాట. ఆ రెండు వేరే వేరే వర్డ్స్ కాదు, ఆ 2 కలిస్తేనే అక్కడ విజయానికి ఒక నిదర్శనం. కాబట్టి అక్కడ ఇట్ అని మనం తీసుకోవాలి, ఇట్గా తీసుకోవాలి. ఓకే, అలాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనం ఆ విద్యను మనం అందుకోగలుగుతాం. ఇది నా కొటేషన్ అండి, నేను ఎప్పుడు దాన్నే నమ్ముతాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక పనిలో మనం ఎప్పుడైతే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఇంకా అద్భుతమైన ఆ విజ్ఞానం వచ్చి అద్భుతమైన ఫలితాలు ఎవరైనా సాధిస్తారు. నేను కావచ్చు, మీరు కావచ్చు ఫ్రెండ్స్. ఓకే, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సకాలంలో చేయవలసిన పని చేస్తే అన్నీ సవ్యంగానే ఉంటుంది. సమస్య చిన్నదైనా వెంటనే పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, సమస్య అలాగ పెద్దదైతే దాన్ని పరిష్కరించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్ వెంటనే క్లారిఫై చేసుకోవాలి. అలా డౌట్స్ అన్నీ కూడా మనం పోగు చేసుకుంటే ఇన్ని అవుతాయి. ఒక ఉపాధ్యాయుడు ఎన్నైనా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, కానీ ఆ విద్యార్థుడు వాటిని మైండ్లో పెట్టుకునే అవకాశం ఉండదు కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పటిదప్పుడే మనం క్లియర్ చేసుకోవాలని అర్థాన్ని ఇస్తుంది. వీటిని బై హార్ట్ చేయడమే. కాకపోతే అన్నిటికీ అసలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్, ఈ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, దొర్లుతున్న రాయికి నాచుపడదు. అంటే ఎవరైతే పని నిలకడగా చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు. మేక్ ఏ హై వైల్ ద సన్ షైన్స్.
అండ్ ఎంటీ విజిల్ మేక్స్ మచ్ నాయిస్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, నిదానమే ప్రధానము, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. రెగ్యులర్గా ఎవరు చేసినా అంతే. టెండూల్కర్ అంత బ్యాట్స్మెన్ ఏంటంటే కాటమేటి, వాళ్ళు ఇప్పటికీ ధోని వీళ్ళందరూ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎప్పుడు టచ్ ఉండాలి. టచ్ లేకపోతే సబ్జెక్ట్ అయినా గేమ్ అయినా కొంత ఓకే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. ఓకే, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ సమస్య వచ్చినా వెంటనే మనం పరిష్కరించాలి. అది టైం అవుతున్న కొలది ఆ సమస్య అనేది ఎక్కువ అవుతుందని అర్థము. ఓకే, 7th వన్ హిస్టారికల్ ఈవెంట్స్. హిస్టారికల్ ఈవెంట్స్ అంటే చారిత్రాత్మకమైన సంఘటనలు, భగవంతులు సంబంధించింది, కృష్ణుడు, రాముడు, జీసస్, అల్లా వీళ్ళు సంబంధించింది అనమాట. అంటే అప్పుడు వాళ్ళు భగవంతులు కాబట్టి ఎప్పుడు వాళ్ళు భగవంతులు కాబట్టి వాళ్ళు సర్వంతయాములు కాబట్టి వాళ్ళకి పాస్ట్ ఫ్యూచర్ అనేది ఉండదు, నిత్య సత్యాల కింద వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి హిస్టారికల్ ఈవెంట్స్ ఏమి ఇచ్చినా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ది లార్డ్ శ్రీకృష్ణ, మరి కృష్ణుడు హీయే కదా. ది లార్డ్ శ్రీకృష్ణ పాండవులకి సహాయం చేశాడు. హెల్ప్ బ్రాకెట్లో ది లార్డ్ శ్రీకృష్ణ హెల్ప్స్ ద పాండవాస్, హెల్ప్స్. ఎందుకంటే కృష్ణ కూడా ఇక్కడ థర్డ్ పర్సనే కదా, థర్డ్ పర్సన్. ది లార్డ్ శ్రీరామ కిల్స్ రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుల వారు సంహరించారు కదా. ఓకేనా. అలాగే ది లార్డ్ శ్రీకృష్ణ లిఫ్ట్స్ ద గోవర్ధనగిరి, అంటే గోవర్ధనగిరిని చిలక వేణులతో ఇలాగా లిఫ్ట్ చేశారు కదా కృష్ణుడి వారు. ఇవన్నీ చారిత్రాత్మక సంఘటనలు. అంటే అక్కడ జీసస్ గురించి ఇచ్చిన, అల్లా గురించి ఇచ్చిన, ఏ భగవంతుడి గురించి ఇచ్చినా మనం కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ హిస్టారికల్ ఈవెంట్స్ అనేది ఎవరికి సంబంధించింది? భగవంతులకు సంబంధించింది. ఓకే, 8వది ఏమిటంటే లాస్ట్ వన్ హాబీస్. 7వది 7th వన్ హాబీస్. 7th వన్ ఏంటి? హాబీస్. హాబీస్ అంటే అలవాట్లు. హాబీస్ అంటే ఏమిటండి? అలవాట్లు చూపించినది. ఓకే, ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉండాలండి. అలవాట్లు చూపించి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉండాలండి. అంటే అలవాటు పరంగా పనులు చేస్తాం. ఆ పనులు అంటే ఇప్పుడు తెలుసుకోవాలండి. లవ్, లైక్, హేట్, ప్రిఫర్. అంటే ప్రేమిస్తాం, అది మనలోనే ఉంటుంది. మన తల్లిదండ్రులు ప్రేమిస్తాం, వృత్తిని ప్రేమిస్తాం. ఓకే, ఇష్టపడతాం. ఓకే, అసహించుకుంటాం. ఓకే, ప్రాధాన్యత ఇస్తాం. కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు, కొంతమంది మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతారు, కొంతమంది బయాలజీ ప్రిపేర్ అవుతారు, కొంతమంది హిందీ నేర్చుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అంటే వాళ్ళ అభిరుచులు తగ్గట్టుగా ప్రిఫర్ చేస్తారు. అంటే మన అలవాట్లో భాగాలు ఇవన్నీ కూడా. అంటే ఏమిటి? మనకి ఎగ్జామినేషన్స్లో ఈ 4 వెర్బుల్లో ఏ వెర్బ్ ఇచ్చినా మనం సింపుల్ ప్రెజెంట్లో ఆన్సర్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఆన్సర్ మనం చేసి తీరాలి. ఎందుకంటే ఇవి అలవాట్లకు సంబంధించింది. అలవాట్లు అంటే మనతోనే ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని మీనింగ్. మై పేరెంట్స్ లవ్ మీ, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు మనకు ప్రేమిస్తూనే ఉంటారు కదా. అదే మదర్ ఉందనుకోండి, లవ్స్ కదా, థర్డ్ పర్సన్ సేమే, కాకపోతే స్టెప్ మారింది. ఇవన్నీ కలిపి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లే. ఓకే, కిరణ్ లైక్స్ మ్యూజిక్. కిరణ్ థర్డ్ పర్సన్ కదా, లైక్స్. ఐ లైక్ మ్యూజిక్, యూ లైక్ మ్యూజిక్, స్టూడెంట్స్ లైక్ మ్యూజిక్, ఎవ్రీవన్ లైక్స్, ఎవ్రీబడి లైక్స్, ఎవ్రీబడి లైక్స్. మరి ఎవ్రీబడి కూడా థర్డ్ పర్సన్ కింద వస్తుంది కదా. ఓకే, ఎవ్రీవన్ హేట్స్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీవన్ హేట్స్ యూ, ఎవ్రీబడి. షీ హేట్స్ యూ, ఐ హేట్ యూ, దే హేట్ యూ, గోపాల్ హేట్స్ యూ. థర్డ్ పర్సనే కాదో చూసుకుంటే చాలు. ఈ వెర్బులు ఏదైనా మనకి ఎగ్జామినేషన్లో యూజ్ చేయమని ఇస్తే మరి ఇంకా ఆలోచించక్కర్లే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేయాలి. థర్డ్ పర్సన్ కాదో చూసుకుంటే సరిపోతుంది. మై బ్రదర్ ప్రిఫర్స్ కాఫీ. మై ఫ్రెండ్స్ ప్రిఫర్ కాఫీ. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినాలి. బిలీవ్ నో, ఇవి ఏమిటంటే సాధారణంగా జరిగే పనులు అనమాట. బిలీవ్ నో అనేది ఇవి సాధారణ క్రియలు. ఎలా అవుతుందంటే, బిలీవ్ అంటే నమ్మకం. సపోజ్ ఎవరి మీద మనకు నమ్మకం ఉందనుకోండి, జనరల్గా నమ్మకం అనేది కొంతవరకు అలా వెళ్తూనే ఉంటుంది. అదే ఏదైనా తెలిసిన విషయం ఉందనుకోండి, ఎప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మన ఫోన్ నెంబరు మనకు తెలుసు కదా. ఓకే, అలాగే గాంధీ గారు ఎవరో మనకు తెలుసు కదా.
ఓకే, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనకు తెలుసు కదా. ఓకే, మీ అమ్మ నాన్నగారి అలవాట్లు మీకు తెలుసు కదా. ఇట్లా ఏమిటంటే తెలుసు, నమ్మకం, ఈ రెండు క్రియలు సాధారణంగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేయాలి. అఫ్ కోర్స్ దే బిలీవ్ మీ, షీ బిలీవ్స్ మీ, ఈ బిలీవ్స్ మీ, ఎవ్రీబడి బిలీవ్స్ మీ, యూ బిలీవ్ మీ. ఈ రెండు వెర్బులు ఇచ్చినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. థర్డ్ పర్సన్ అయితేనే వెర్బ్కి ఎస్ పెట్టండి, లేకపోతే అలాగ రాసి ఇవ్వచ్చు. గీత నోస్ యూ, గీత నోస్ యూ. గీత అండ్ రాహుల్ నో యూ, గీత అండ్ రాహుల్ నో యూ. ఐ నో యూ, ఐ బిలీవ్ యూ, యూ నో మీ, యూ బిలీవ్ మీ, ఎవ్రీవన్ బిలీవ్స్ యూ, ఎవ్రీవన్ బిలీవ్స్ యూ. ఈ విధంగా ఈ రెండు వెర్బులు కూడా మనం సింపుల్ ప్రజెంట్లో ఆన్సర్ చేయవచ్చును. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ నోట్ని ఫాలో అవ్వాలి. ఏమిటా నోట్ అంటే, ఈ వెర్బులు ఏదైతే ఉన్నాయో లవ్, లైక్, హేట్, ప్రిఫర్, నో, బిలీవ్, స్మెల్, టేస్ట్, సీ, టచ్, ఓకే, హ్యావ్, బిలాంగ్, ఓన్, నోటీస్, రికగ్నైజ్, హియర్ అంటే వినడం. ఓకే, ఈ వెర్బులకి ఎట్టి పరిస్థితులు కూడా ఇంగ్ ఫామ్ చేర్చకూడదు. ఈ వెర్బ్స్కి ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ మనం చేర్చకూడదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వెరీ వెరీ మనకి ఇంపార్టెంట్. ఇందాక మీకు నేను చెప్పాను కొన్ని వెర్బులకి ఇంగ్ ఫామ్ చేర్చకూడదు అని చెప్పాను. అంటే జనరల్గా ప్రజెంట్ పార్టిసిపల్ ఇంగ్ ఫామ్ వస్తుంది వెర్బ్కి అని చెప్పా, కానీ కొన్ని సందర్భంలో యూజ్ చేయకూడదు అని చెప్పా. ఆ సందర్భమే ఇది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెర్బులకి మనం ఏంటి యూజ్ చేయకూడదు, ఇంగ్ ఫామ్ యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. ఓకే, వెల్, తర్వాత ఇక్కడ ఒక నోట్ను చూడండి. ఈ 7 రూల్స్ను, ఇక్కడ ఎన్ని రూల్స్ ఉన్నాయి మనకి, 7 రూల్స్ ఉన్నాయి. ఈ 7 రూల్స్ను 7 స్టార్స్ రూల్ అనుకుందాము. అంటే ఏ బుక్లో లేదండి, నేను పెట్టాను పేరు. ఈ 7 రూల్స్ను 7 స్టార్స్ రూల్ అనుకుందాం. ఎందుకంటే దీంతో మనకి పని ఉంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. నేను ముందే స్టెప్స్ చేస్తాను, స్టూడెంట్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వక్కర్లా, అలాగే నేను డిజైన్ చేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ స్టూడెంట్కి ఏ ఇబ్బంది రాకుండా నేను టీచ్ చేసుకుంటాను. అంటే ఈ 7 రూల్స్ని ఏమంటారు, 7 స్టార్స్ రూల్ అంటారు. 7 స్టార్స్ రూల్ అనగానే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 7 స్టెప్స్ గుర్తు రావాలండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేటప్పుడు అది నేర్చుకునేటప్పుడు దీంతో ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ అనేది మనకి 7 స్టార్స్ రూల్లో ఉంది, ఆ వాక్యం 7 స్టార్స్ రూల్లో ఉంది అని మనకి తెలియగానే మనకి ఏ టెన్స్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి, సింపుల్ ప్రెజెంట్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ మీద ఒక అప్డేట్ క్వశ్చన్స్ కూడా ఇలా ఇస్తున్నాడు, జాగ్రత్తగా మీరు గమనించండి. ఏమిటంటే, చూస్ ద వెర్బ్ దట్ ఈజ్ నాట్ జనరలీ యూజ్డ్ ఇన్ ఎనీ కంటిన్యూ టెన్స్. ఇప్పుడు ఇందాక మీకు నేను కొన్ని వెర్బులు రాశాను కదా, వాటికి ఇంగ్ ఫామ్ చేర్చకూడదని చెప్పాను కదా. ఓకే, వాటి మీద క్వశ్చన్ ఎలాగిస్తున్నాడు మీరు చూడండి. ఓకే, చూస్ ద వెర్బ్, ఓకే, దట్ ఈజ్ నాట్ జనరలీ యూజ్డ్ ఇన్ ఎనీ కంటిన్యూ టెన్స్. అంటే ఏ వెర్బు, ఈ 4 వెర్బుల్లో ఏ వెర్బు కంటిన్యూ టెన్స్లో ఉపయోగించకూడదు. కంటిన్యూ టెన్స్ అంటే ఈ వెర్బుకి ఇంగ్ ఫామ్ చేర్చకూడదని అర్థం కదా. అంటే ఎనీ కంటిన్యూ టెన్స్ అనొచ్చు, లేదా ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అనొచ్చు, లేదా పాస్ట్ కంటిన్యూ టెన్స్ అని అనొచ్చు కూడా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, హెల్ప్, ప్లే, సింగ్, లైక్. అంటే ఈ 4 వెర్బుల్లో ఏ వెర్బుకి ఇంగ్ ఫామ్ చేర్చకూడదో ఓకే అదే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ఏ కంటిన్యూ టెన్స్లోనైనా వెర్బ్కి ఏం చేర్చాలి, మనం ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఓకే, ఇంగ్ ఫామ్ చేర్చకూడని వెర్బ్ ఏదని అడిగాడు అనమాట. ఓకే, దట్ ఈజ్ నాట్ జనరల్లీ యూజ్డ్. అంటే ఏ వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చకూడదని అడిగాం కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, లైక్ వస్తుంది. ఎంత చెప్పారు, లైక్, లవ్, హేట్, ప్రిఫర్, హ్యావ్, బిలాంగ్, ఓన్, నోటీస్, రికగ్నైజ్ ఎక్సెట్రా. సో ఆ విధంగా మనకి క్వశ్చన్ ఫామ్ అవుతుంది సింపుల్ ప్రెజెంట్ మీద. ఓకే, నెక్స్ట్ చూడండి, హాబీస్, డైలీ యాక్షన్స్, రిపీట్ యాక్షన్స్. హాబీస్ ఇందా చెప్పా, లవ్, లైక్, హేట్, ప్రిఫర్ అని. డైలీ యాక్షన్స్ ఎవ్రీడే, రెగ్యులర్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, నెవర్, ఇవన్నీ డైలీ యాక్షన్స్ కింద ఇందాక ఒక టేబుల్ ఇచ్చి చెప్పాను కదా. ఓకే, రిపీట్ యాక్షన్స్ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఓకే, ఎవ్రీ వీక్, ఓకే, వీక్లీ, మంత్లీ, ఓకే, ఒకేషనలీ, ఓకే, సెల్డమ్, రేర్లీ, ఇవన్నీ దేని కింద వస్తుంది, రిపీట్ యాక్షన్ కింద వస్తుంది.
ఓకేనా. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కలిపి హాబిచువల్ యాక్షన్ అంటారు. అంటే ఈ మూడిటికి పేరు ఉందండి, హాబిచువల్ యాక్షన్స్ కింద వస్తుందండి. హాబిచువల్ యాక్షన్ అంటే ఈ మూడు కలిపితే హాబిచువల్ యాక్షన్. ఓకే, దీని మీద క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఎవ్రీ ఇయర్ దే గో టు అమెరికా. క్వశ్చన్ ఏమిటండి, ఎవ్రీ ఇయర్ దే గో టు అమెరికా అని ఇస్తాడండి. ఎవ్రీ ఇయర్ దే గో టు అమెరికా అని ఇచ్చి ఈ కిందన అడుగుతాడు అనమాట, పాస్ట్ యాక్షనా, ఓకే, యూనివర్సల్ ట్రూతా, ఫ్యూచర్ యాక్షనా, హ్యాబిచువల్ యాక్షన్ అడుగుతుంటాడు. అంటే ఏమిటి, ఎవ్రీ ఇయర్ దే గో టు అమెరికా అంటే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం, అంటే అది రిపీట్ యాక్షన్ కదా. ఎవ్రీ ఇయర్ అనేది రిపీట్ యాక్షన్ అంటే దేని కింద వస్తుంది, హ్యాబిచువల్ యాక్షన్ కింద వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ బదులు ఆఫెన్ అన్నాడు అనుకోండి, ఆఫెన్ అంటే డైలీ యాక్షన్ కింద వస్తుంది కదా. ఓకేనా. అలాగే మనకి హాబీస్ కింద ఇచ్చాడు అనుకోండి, హాబీస్ కింద అంటే అలా వెర్బులు ఉండాలి, లవ్, లైక్, హేట్, ప్రిఫర్తో సెంటెన్స్ ఫామ్ చేస్తే అది దేని కింద వస్తుంది, హాబీస్ కింద వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉన్న సూత్రాలు, ఫార్ములీ. బాగా అర్థమైంది అనుకుంటాను. క్యాసెట్ చూసిన తర్వాత కూడా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. టీచింగ్ని మీరు ఓకే ఫాలో అవ్వండి. ఓకే, అది మీకు ఎంతవరకు యూజ్ అయిందో తెలుసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ బాగా ఇవ్వండి. మీకు ఏం వరి అవసరం లేదు, ఏ బుక్ చూసినా, ఏ టాపిక్ అయినా, ఏ పేపర్ చూసినా మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెన్స్కి మనం వెళ్తాం.